క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏరువ శ్రీవరెడ్డి అన్నమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి కుటుంబ సభ్యులు, ఎన్ఎల్ సుందరరాజన్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, ఆమ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాద్ రావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి, ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు, పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, కంచర్ల చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు, అరుణ కుటుంబ సభ్యులు, క్రిస్టి, బర్నా ఆత్మల విశ్రాంతి కొరకు, అమృత మేరీ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు సప్పిడి జోజప్ప, చిన్నమ్మలకు వారి వంశంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు, సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు, మార్నేని విద్యాసాగర్ ఆత్మ విశ్రాంతి కొరకు, క్లౌడి సోజా, ఆరోగ్యమేరీ కుటుంబ సభ్యులు, సిస్టర్ లియోనా, సిస్టర్ ఉర్సులా, సిస్టర్ ఫాతిమా ఆత్మల విశ్రాంతి కొరకు, ఇన్నాషమ్మ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చినట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిలువవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకములోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేయించేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు నోయని జల ప్రణయము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి.
సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడువారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడువారా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడువారా, మా మీద దయగానుండండి స్వామి. ఏలినవారా, ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడునైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్లుగా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. ఈనాడు ఈ దివ్య బలి పూజలో ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సుద్దపల్లి నవీనమ్మలకు మరియు సుద్దపల్లి జకరయ్య, పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రదర్ సుద్దపల్లి శశిబాబు, సుద్దపల్లి నవీనమ్మలకు మరియు సుద్దపల్లి జక్కరయ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుద్దపల్లి నవీనమ్మ, రమేష్ బాబు, విజయ్ కుమారి, మనోహర్ బాబు, సురేఖ, రవీంద్ర కుమారి, నిర్మల బాబు, సుహాసిని, జయకర్ బాబు, మీనా, రవీంద్ర బాబు, సువర్ణ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తాళ్ల చెరువు విచారణ ఫాదర్ తుమ్మ వెళంగిని సౌరెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుడు ప్రసాదించిన జీవితమునకు, గురుత్వమునకు కృతజ్ఞతగా మరియు రాబోవు కాలంలో కూడా దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని క్రీస్తు శేషులు పీటర్ జోసెఫ్ రెడ్డి, నిర్మలా మేరీ, సాగర్ రెడ్డి, పింకీ రెడ్డి, మేరీ జెన్సికా, మేరీ ప్రహాస్య మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఒంగోలు విచారణ కంచర్ల అరుణ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ తల్లికి ఆయురారోగ్యములు, సాగరిక రాస్తున్న పరీక్షల్లో దేవుడు తోడుండాలని మంచి జ్ఞానం దయచేయమని కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టల విచారణ నోటి వర్షిల్ రెడ్డి మరియు నోటి వియాన్ రెడ్డిలకు ఆయురారోగ్యములు, మంచి జ్ఞానం, భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబాలలో శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఆత్మవిభుని సంతోషిని సంతోషిందో ఆత్మవిభుని
పలుకునరారనునే. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన. ఆరాధన ఆరాధన పలుకున ఆరాధన. మనం విన్నటువంటి పూజ ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత విన్నపాలన్నింటినీ కూడా యేసు ప్రభుకి దివ్య బలి పూజ ద్వారా సమర్పించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసి తిరిగి కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతో ప్రాణములర్పించినచో అది యోగ్యమైన మరణమగునని యువకులు నేర్చుకొందురు. మొదటి పఠనము మక్కబీయుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనము నుండి 31వ వచనము వరకు. వయోవృద్ధుడును
ఎల్లరి మన్ననకు పాత్రుడు ఎలియాజరు ధర్మశాస్త్ర బోధకుడు కలడు. పంది మాంసమును తినిపించుటకు నిర్బంధముతో అతని నోటిని తెరిపించిరి. కానీ అతడు అవమానకరముగా జీవించుట కంటే గౌరవప్రదముగా చనిపోవుట మేలని ఎంచెను. కనుక ఎలియాజరు తన నోటిలోని మాంసమును ఉమిసివేసి తానే స్వయంగా హింసాస్థానమునకు వెళ్ళెను. ప్రజలు ప్రాణములకు కూడా తెగించి ధైర్యముతో నిషిద్ధ భోజనము విడనాడవలయును కదా. అన్యజాతుల బలులను అర్పించువారు చాలా కాలము నుండి ఎలియాజరు స్నేహితులు. కనుక వారు అతనిని ప్రక్కకు తీసుకొని పోయి, అయ్యా, నీవు స్వయముగా తయారు చేసుకొనిన మాంసమునే తెప్పించుకొని భుజింపుము. కానీ రాజాజ్ఞ ప్రకారము ఈ బలి నైవేద్యము భుజించినట్లు మాత్రము నటన చేయుము. ఈ రీతిగా నీవు చావును తప్పించుకోవచ్చును. నీ చిరకాల మిత్రులమైన మేము చేయు ఈ సహాయమును అంగీకరింపుము అని బ్రతిమాలిరి. కానీ ఎలియాజరు తన పెద్ద ప్రాయమునకు నెరసిన వెంట్రుకలకు కలంకము రాకుండానట్లుగా నిర్ణయము చేసుకొనెను. బాల్యము నుండి అతడు ప్రభు పవిత్రాజ్ఞలకు బద్ధుడై జీవించెను. కనుక అతడు, మీకిష్టమైనచో నన్ను చంపివేయుడు, నా ప్రాయము వాడు ఇట్లు నటన చేయుట తగదు, నేనిట్లు చేయుదునేని మన యువకులు చాలామంది 90 ఏండ్ల ఈడున ఎలియాజరు తన మతధర్మములను విడనాడెనని తలంపరా? కొద్ది ఏండ్ల పాటు జీవించుటకు గాను ఇప్పుడు ఈ మాంసము భుజించినట్లు నటన చేయుదునేని నేను అపవిత్రుడనైపోయి నా ముసలితనమునకు మాయని మచ్చ తెచ్చుకొందును. నన్ను చూచి చాలామంది యువకులు పెడదారి పట్టరాదు. తాత్కాలికముగా నరుల నుండి చావు తప్పుకొనినంత మాత్రమున ఏమి లాభము? బ్రతికి ఉన్నను చనిపోయినను దేవునిని తప్పించుకోజాలము కదా. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు ఒడ్డెదనేని ఇన్ని ఏండ్లు బ్రతికిన నా జీవితము సార్థకమగును. అప్పుడు నేను యువకులకు చక్కని ఆదర్శము చూపిన వాడగుదును. పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితో సంతోషముతో ప్రాణములు అర్పించినచో అది యోగ్యమైన మరణమగునని వారు నేర్చుకొందురు అనెను. ఈ మాటలు పలికి ఎలియాజరు హింసాస్థానమునకు సమీపించెను. హింసకులు అంతవరకు అతనిని ఆదరముతో చూచిరి. కానీ ఈ మాటలు విన్న తరువాత వారు ఎలియాజరుకు పిచ్చి పట్టిందనుకొని అతని మీద రుసరుసలాడిరి. అతడు వారి కొరడా దెబ్బలకు ప్రాణములు విడుచుచు చివరి గడియలలో పెద్దగా మూల్గి, ప్రభు సంపూర్ణము పవిత్రమునైన జ్ఞానము కలవాడు, నేనీ ఘోర యాతనలను మరణమును తప్పించుకొని ఉండగలిగేడి వాడనని ఆయన ఎరుగును. ప్రభువు పట్ల భయభక్తుల చేతనే నేనీ శ్రమలను సంతోషంగా సహించుచున్నానని ఆయనకు తెలియను అని పలికెను. ఈ రీతిగా ఎలియాజరు మరణించెను. ఒక్క యువకులకే గాక యూదా జాతికి అంతటికి అతడి మరణము ఆదర్శప్రాయము చిరస్మరణీయము అయ్యను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువే నన్ను కాపాడును, ప్రభువే నన్ను కాపాడును. ప్రభు, చాలామంది నాకు శత్రువులైరి, అనేకులు నా మీద తిరగబడుచున్నారు. పెక్కుమంది నన్ను గూర్చి మాటలాడుచు ప్రభువు వలన అతడికి రక్షణ దొరకదని పలుకుచున్నారు. అందరూ ప్రభువే నన్ను కాపాడును, ప్రభువే నన్ను కాపాడును. కానీ ప్రభు, నీవు నాకు డాలు వంటి వాడవు, నాకు గౌరవమును
చేకూర్చి పెట్టువాడవు. నేను తల ఎత్తుకొని తిరుగునట్లు చేయువాడవు. నేను ఎలుగెత్తి ప్రభువునకు మొరపెట్టెదను. అతడు తన పవిత్ర పర్వతము మీద నుండి నా మొర వినును. అందరూ ప్రభువే నన్ను కాపాడును, ప్రభువే నన్ను కాపాడును, ప్రభువే నన్ను కాపాడును. కావున నేను పరుండి నిద్రింతును, మరలా సురక్షితముగా మేల్కొందును. 10,000 మంది శత్రువులు నన్ను చుట్టుముట్టినను నేను భీతి చెందెను. ప్రభు, లెమ్ము, నా దేవా, నన్ను కాపాడుము. నా శత్రువుల దౌడలు విరగగొట్టువాడవు నీవే, దుష్టుల మూతి పండ్లు రాలగొట్టువాడవు నీవే. అందరూ ప్రభువే నన్ను కాపాడును, ప్రభువే నన్ను కాపాడును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఉండెను. అతడు యేసును చూడవలేనని యత్నించెను. కానీ పొట్టివాడగుట చేతను జనసమూహం ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగు తీసి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండతలంచి తిని అని చెప్పాను. అతడు వెంటనే దిగి వచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనాను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలన ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెతకి రక్షించుటకు వచ్చియున్నాడు అని అతనితో చెప్పాను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని యేసు ప్రభు పలికినటువంటి మాటను మనం విని ఉన్నాం. ఈ సువిశేషాన్ని బహుశా చాలాసార్లు వినే ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క గొప్పతనము మనకు ఎలా కనబడుతున్నదంటే, మనం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి ఏదో ఒకటి
నూతనంగా మనము అర్థం చేసుకోగలము. అది దేవుని యొక్క గొప్పతనం మరియు అతనికి మనపై ఉన్నటువంటి ప్రేమ. మనలను పోషించాలని, మనలను కాపాడాలని, మనలను రక్షించాలని దేవుడు మనకు ఇస్తున్నటువంటి అనుదిన ఆత్మ ఆహారం. కాబట్టి ఎన్నో విషయాలు మనం వినే ఉంటాము. కానీ ఒక విషయము ఏదైతే యేసు ప్రభు ఈరోజు పలికారో చివరిలో, ఏలైనా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని. అంటే అతడు అబ్రహాము కుమారుడు కాబట్టి అతనికి ఈ విధంగా ఒకలాంటి ఒక హక్కు. ఆ హక్కు ఏంటి? ఆ రక్షణ అతనికి రావలసినది అని. కానీ ఎవరైతే తప్పిపోయి ఉన్నారో, మనుష్య కుమారుడు చిన్నది తప్పిపోయిన వారిని రక్షించడానికి అని యేసు ప్రభు చెప్తున్నారు. అంటే ఒకవైపు అతడు కూడా అబ్రహాము కుమారుడే, కానీ ఏదో విధంగా అతడు తప్పిపోయాడు. తప్పిపోయిన వారిని తిరిగి తీసుకురావడమే యేసు ప్రభు యొక్క కర్తవ్యం, యేసు ప్రభు చేస్తున్నటువంటి పని. కాబట్టి అలా మనమందరం కూడా మన యొక్క జ్ఞానస్నానం ద్వారా మనమందరం కూడా దైవ బిడ్డలంగా ప్రభువే మనలను స్వీకరించున్నారు. మనమేదో కావాలనేం కాదు, మనం కావాలని అనుకున్నా, కానీ మనకన్నా ఎక్కువ దేవుడే మనలను తన బిడ్డలుగా స్వీకరించాలి అని ఆశతో ఆ జ్ఞానస్నానం ద్వారా ప్రభు మనలను ఆ విధంగా తన బిడ్డలుగా స్వీకరించి మనలను ప్రభు తన వైపు ఆకర్షించుకున్నారు. కానీ మన యొక్క జీవిత విధానంలో ఎన్నోసార్లు మనం ఏదో తప్పులు చేస్తూ మనం అటు ఇటు చెదిరిపోయి మనం బహుశా ప్రభు నుంచి మనము దూరంగా వెళ్ళిపోయి ఉన్నామేమో. కానీ ఇదే సమయము యేసు ప్రభు వైపు మనం తిరిగి మనం ప్రభు వైపు రావాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి జక్కయ్య యొక్క ఉదాహరణ మనకి ఈరోజు యేసు ప్రభు ఈ యొక్క పఠనం ద్వారా ఇస్తున్నారు. చూడండి, ప్రారంభంలో అతడు ప్రభు గురించి బహుశా విన్నాడు, చాలా వినుండొచ్చు. అందుకాబట్టే యేసు ప్రభు అటువైపు నుంచి వెళుతున్నాడు అని అతడు వినిన వెంటనే ఏ విధంగా నేను ప్రభుని కనీసం చూడాలి అని అతడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? కేవలము చూడాలి అని మాత్రమే, ఏదో అతనితో మాట్లాడాలని, ఏదో అతన్ని మన ఇంటికి ఆహ్వానించి ఏదో భోజనం పెట్టాలని, అంటే అలాంటి ఆలోచనలు అతనికి ప్రారంభంలో లేవు. కేవలము ప్రభుని చూడాలన్నటువంటి ఆ ఉద్దేశము, ఆ ఒక్క మంచి ఉద్దేశం మాత్రమే. కానీ చూడండి, ఆ ఉద్దేశము నెరవేర్చబడాలంటే అది సులభంగా ఏం నెరవేర్చబడలేదు. తనకున్నటువంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. మొట్టమొదటిగా అతడు పొట్టివాడు, రెండవదిగా ఉన్నటువంటి జన సమూహం. కాబట్టి ఈ రెండు అడ్డంకులున్నందుకు అతడు యేసు ప్రభు అక్కడ ఉన్నా కానీ అతడు చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ అయ్యో నాకు చేత కావట్లేదు, నా వీలు కావట్లేదు అని చెప్పి అతడు ఆ విధంగా సనుక్కుంటూ మూల కూర్చోలేదు కదా. ఏం చేశాడు? ఆ అడ్డంకులను ఏ విధంగానైనా నేను ఎదిరించాలి, నేను జయించాలని అతడు యేసు ప్రభు ఓకే ఇక్కడి నుంచి వస్తుంటే ఈ దారికి వస్తాడు కదా అని చెప్పి అతనికి ఆ ప్రాంతం తెలుసు కాబట్టి వెంటనే కొద్దిగా ముందుకు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టును ఎక్కి అతడు ప్రభు ఇక్కడి నుంచి వస్తాడు కదా అని చెప్పి అతడు వేచి ఉంటున్నాడు. చూడండి, మనకు బహుశా చాలాసార్లు చాలా మంచి ఉద్దేశాలే ఉండొచ్చు. నేను ఇది చేయాలి, అది చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని. కానీ అలా మనం మంచిగా ప్రవర్తించాలి అని ఉద్దేశించినా చాలాసార్లు మనకు కూడా అడ్డంకులు వస్తాయి. ఆ విధంగా అడ్డంకులు వచ్చినప్పుడు మనం నిరుత్సాహ చెంది ఇంక నాకు వీలు కాదులే అని మనము ఏమంటాం, గివప్ చేయకూడదు. కానీ మనం ఏ విధంగానైనా వాటిని జయించాలి, ఏ విధంగా వాటిని మనం ఎదుర్కొని మనము దాన్ని క్రాస్ చేసి మనం అనుకున్నటువంటి ఆ మంచిని సాధించాలి అన్నటువంటి ఒక పట్టుదల మనలో ఉండాలి. అదేవిధంగా జక్కయ్యలో ఉన్నటువంటి ఆ పట్టుదలను మనం ఈరోజు గమనిస్తున్నాము. మరి చూడండి, యేసు ప్రభు కూడా కేవలం జక్కయ్య అక్కడ అతని యొక్క మనసులో అనుకున్నాడు మాత్రమే. బహుశా ప్రభు చుట్టూ వందలాది మంది, బహుశా వేల మంది ఉండొచ్చు. కానీ అంతమందిలో చూడండి, యేసు ప్రభు జక్కయ్య అతని మనసులో అనుకున్నటువంటి విషయాన్ని ప్రభు గమనించారు కదా. ఈ లోకంలో చాలా కోట్ల మంది ఉన్నారు, కానీ అంతమందిలో ప్రభు నా యొక్క ఆశను ఆలకిస్తాడా, నా యొక్క ఆశను గ్రహిస్తారా అన్నటువంటి మనకు అనుమానం మనం ఉండకూడదు. ఎందుకంటే ఏ విధంగా అయితే అంతమందిలో కేవలము జక్కయ్య అతని మనసులో అనుకున్నాడు, ఆ అనుకున్నటువంటి విషయాన్ని ప్రభు వెంటనే గ్రహించారు. మరి ప్రభు జక్కయ్యని చూసిన వెంటనే ఆ చెట్టు దగ్గరకు వచ్చిన ప్రభువే ఆగారు. జక్కయ్య దిగిరా, ఈరోజు నేను మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని అనిన వెంటనే అతడు ఎంతో సంతోషిస్తున్నాడు. అతడు కేవలము ప్రభుని చూడాలి అని మాత్రమే అనుకున్నాడు. కానీ ప్రభు అతనితో మాట్లాడుతున్నారు. కేవలము ఏదో అది ఇది మాట్లాడడం కాకుండా
ప్రభువు తన ఇంటికి వచ్చి ఇంట్లో భోజనం చేయడానికి ప్రభువే అడుగుతున్నారని అతడు ఎంతో సంతోషిస్తూ వెంటనే త్వరపడి అతడు దిగి వచ్చి ప్రభుని తన ఇంటికి ఆహ్వానిస్తున్నాడు. చూడండి, ఆ విధంగా ఆహ్వానించినప్పుడు ఏదైతే కేవలం ఒక ఆశతో ప్రారంభమైనదో తన హృదయ పరివర్తనతో అది ముగించినది. ఎందుకంటే యేసు అంటే అతడు నిలబడి, ప్రభువా, నేను నా యొక్క ధనం నుంచి సగము పేదలకు పంచేస్తాను. మరి ఎవరికైతే నేను అన్యాయం మోసం చేశానో వారికి నేను 4 రెట్లుగా ఇస్తాను అని అతడు మాట ఇస్తున్నాడు. అంటే అందరు కూడా అనుకోవడం ఏంటి, అతడు చెడ్డవాడు, బహుశా మోసగాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ అతడు మోసం చేసి మొత్తం సంపాదించి ఉంటే అతడికి ఉన్నటువంటి 100% కూడా మోసమే కదా, అంటే మోసంతో సంపాదించినటువంటిది. మరి దాంట్లో సగం పేదవాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా 4 రెట్లు అతడు ఎలా ఇవ్వగలుగుతాడు? ఇతరులకు ఇవ్వలేడు. అంటే అతడు బహుశా న్యాయంగానే సంపాదించుండొచ్చు, కొద్దిగా మోసం అయి ఉండొచ్చు. కానీ అతని యొక్క ఉద్దేశము ఏదైతే తను చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవాలి అని అతడు ఉద్దేశించి దానిపై ఒక గట్టి నిర్ణయం చేస్తూ మరియు అతడు ఆ నిర్ణయం నెరవేర్చే విధంగా అతడు ప్రయత్నం చేస్తున్నాడు కదా, దానిని కూడా వెంటనే యేసు ప్రభు గమనిస్తున్నాడు. తన యొక్క మొదటి ఉద్దేశం, మొదటి ఆశ ప్రభుని చూడాలి అని అన్నప్పుడు ప్రభు కేవలము చూడడమే కాకుండా తన ఇంటికే వచ్చేస్తాను అని ప్రభు అతనికి ఆ గొప్ప వరాన్ని ఇచ్చారు. రెండవదిగా, ఇదిగో నేను ఇలా నా యొక్క ధనాన్ని నేను పేదలకు పంచిపెట్టేస్తాను, మరి ఎవరికైతే మోసం చేశాను నేను వారికి 4 రెట్లుగా ఇస్తాను అని అన్నప్పుడు యేసుప్రభు అప్పుడు ఏం చెప్తున్నారు? ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అని ప్రభు అంటున్నారు. ఎక్కడైతే కేవలము అతడు ప్రభుని చూడాలి అని ఆశించినటువంటి వ్యక్తికి తన ఒక్కడికే కాకుండా తన ఇంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా రక్షణ కలిగినది అని యేసు ప్రభు చెప్తున్నారు. చూడండి, అదే మన యొక్క అంటే కేవలం మనం అనుకోవచ్చు చాలాసార్లు, మా ఇంట్లో నేను ఒక్కరినే ప్రార్థన చేస్తున్నాను, నేను ఒక్కరినే చర్చకు వస్తున్నాను, లేకపోతే నేను ఒక్కరినే చేస్తున్నాను అని చెప్పి మనం అలా అనుకున్నా కానీ మనం నిరుత్సాహం చెందకూడదు. ఎందుకంటే ఆ ఒక్కరి ద్వారానే ప్రభు ఏ విధంగా అయితే జక్కయ్య ఒక్కరి ద్వారా ఆ ఇంటికే రక్షణ వచ్చినదని ప్రభు అంటున్నారో, అదేవిధంగా ప్రభు కూడా మన యొక్క కుటుంబాలను, మన యొక్క సంఘాలను ఈ విధంగా మార్చగలరు. ఎందుకంటే ఒక్కరి మంచి ద్వారా, ఒక్కరి యొక్క మంచి ఉద్దేశం ద్వారా ఒక్కరు రక్షింపబడితే చాలు, వారి ద్వారా ప్రభు ఇంక ఎంతోమందిని తన యొక్క రక్షణకు ప్రభు ఆహ్వానించగలరు. కాబట్టి ఈ విధంగా మనం కూడా మన యొక్క అనుదిన జీవితంలో ఈ విషయాలు మనం తెలుసుకొని మరియు ఆ విధంగా మనం ప్రవర్తిస్తే తప్పకుండా ప్రభు యొక్క ఆశీర్వాదములు మనపై, మన ద్వారా ఇంకా చాలామందిపై కూడా వస్తున్నదని మనం కూడా సంతోషించగలము. కాబట్టి ఈరోజు ఈ దివ్య బలి పూజ మనం సమర్పించుకుంటున్నామంటే ఏ విధంగా అయితే జక్కయ్య మరియు తన యొక్క ఇంటికే రక్షణకు మూలకారంగా అయ్యాడో, అదేవిధంగా మనం కూడా వ్యక్తిగతంగా మన యొక్క హృదయాలను మనం పరిశీలించి చూసుకొని మరి మనం కూడా హృదయ పరివర్తన చెంది మన ద్వారా మన కుటుంబము మరియు మన చుట్టూన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క ఆశీర్వాదములను స్వీకరించే విధంగా ప్రభు మనలను ఆశీర్వదించాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. సన్నిధిలోనికి రాలేను నేను, నువ్వు కోరిన కానుక తేలేను నేను. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా. నీ సన్నిధిలోనికి రాలేను నేను, నువ్వు కోరిన కానుక తేలేను నేను. నీ సన్నిధిలోనికి రాలేను నేను, నువ్వు కోరిన కానుక తేలేను నేను. నా తనువు మనసు నీకే అర్పించేను, నా
చేయగా వచ్చాను నేను, అర్పణ చేయగా వచ్చాను నేను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువా, నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును మన పవిత్ర శ్రీసేవ ప్రయోజనం కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న మీ సమక్షములో మేమర్పించు ఈ బలి మీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవనమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరం లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెనడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకునను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో నేకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నిన్ను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను,
మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువులను, మా కార్డినల్ పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. దయగల తండ్రి, నేటి దివ్య బలి పూజ ప్రతి ఉద్దేశమును మీకు అర్పిస్తున్నాం. మీ చిత్త ప్రకారం వాటన్నిటిని నెరవేర్చండి. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకము ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ పడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీతిన్యాస్వార్ చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్ల చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్ల చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవతరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణితలతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందు మీ ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలా ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదల్లోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో
అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షణలో పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్యబాల యేసును మీ హస్తములందు ఎత్తుకున్న భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరనట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలం జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్తీకునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితము గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లు చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, పునీత అంతోని వారి మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారని దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము.
పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యులుగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం నిలబడదాం. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీసభ గొప్ప తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాల్పంచుకుని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలపులను తండ్రి దేవుని దరిచేర్చువారు. మనవులను మది తలపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. అద్భుతాలతో నివారా, అద్భుతాలతో నివారా. ఎనలేని వరములు కురిపించావు. ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ, లెక్కించలేని మేలులు చేసావయ. సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్య.